యేసుక్రీస్తు నామమున అందరికి శుభములు తెలుపుతూ బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. ఈరోజు మనం బైబిల్లోని బంగారు మాట, దేవుడు వాత్సల్యములు గల దేవుడు. ఆ దేవుడు ఎలా చూపిస్తున్నాడంటే ఇక్కడ భాగంలో మనము చదువుకున్నట్లయితే నిర్గమకాండము 34వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడైన యెహోవా 10 ఆజ్ఞలను మోషకిస్తూ ఇచ్చిన తర్వాత ఆయన వెళుతూ ఆయన చూపించినటువంటి విషయం ఏంటి అనగా 6వ వచనంలో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా మనం చూస్తుంటున్నాం. ఇవన్నింటినీ ఒక్క దాంట్లో పొందుపరచాలంటే వాత్సల్యము గల దేవుడు మన దేవుడు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల వాత్సల్యత చూపించుచున్న దేవుని గురించి చూస్తున్నాం. అందు గురించే దేవుడైన యెహోవా మరి తను పలకలు 10 ఆజ్ఞలు 2 పలకలు మోషే గారికి ఇచ్చి వారిని జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని దాటి వెళ్ళుచు ఆయన చూపిస్తున్నది ఏంటో మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఏంటనంటే యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆ దేవుడైన యెహోవాని గూర్చి మనం ధ్యానించాలనంటే ఇవన్నీ కలుపుకొని ఒక్క మాటలో మనం చెప్పుకునేది ఏంటంటే వాత్సల్యత కలిగిన దేవుడు. ఆ దేవుడు మనందరి పట్ల వాత్సల్యత చూపుచున్నటువంటి దేవుడు. అంతేకాకుండా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును క్షమించును. 1000 మంది మనం చూసినట్లయితే ఈ లోక జనాభాని మనం లెక్క పెట్టలేము, కానీ దేవుడైతే సమస్తాన్ని తను చూస్తూ 1000 మందికి ఆయన కృప చూపే దేవుడు. కృప చూపుచు మన అపరాధములను, దోషములను ఆయన విమోచించే దేవుడు అని మనం ఇక్కడే రుజువు అవుతున్నది. కనుక ఆ దేవుణ్ణి కలిగి ఉంటున్నాం. ప్రేమ, వాత్సల్యత కలిగిన దేవుణ్ణి ఈరోజు నీవు నేను కలిగి ఉంటున్నాం. బైబిల్లోని బంగారు మాట, నీవు నేను ఎన్నుకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు, నీవు నేను విశ్వసిస్తున్న ఆ దేవుడైన యెహోవా వాత్సల్యత కలిగిన దేవుడు అని వాక్యం ద్వారా మనం అనేక సార్లు చదువుకున్నప్పటికీ కూడా బైబిల్లోని బంగారు మాటగా ఒక్కటి తీసుకుంటాం మనం, వాత్సల్యత కలిగిన దేవుడు. బైబిల్లోని బంగారు మాటని మనము ధ్యానించుకుంటాం. ఆ బంగారు మాటలో ఉన్న మాట ఏంటంటే వాత్సల్యత కలిగిన దేవుడు. ఎవరి పట్ల వాత్సల్యత? కొద్ది మంది పట్లనేనా అంటే కాదు, లోకస్తులందరి పట్ల దేవుడు వాత్సల్యత కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన కృప చూపుచు, ఆయన కృప విస్తారముగా కృప చూపుతున్నాడంట. ఆయన విస్తారమైన కృపను చూపుచు మన పాపములను సమస్తాన్ని కూడా విమోచించే దేవుణ్ణి మనం చూస్తుంటున్నాం. అందుకే మనము ఎల్లవేళలా ఆ దేవుణ్ణి ధ్యానిస్తూ తలపోస్తూ ఉంటుంటాం. మనము అనేక విషయాలు మనము ఉంచుకోలేకపోయినా వాత్సల్యత, ఆయన ప్రేమ వాత్సల్యతను గురించి ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా మనం ధ్యానించుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ దినములలోకి వచ్చాం మనము. మరి ఈ క్రిస్మస్ దినాల్లో కూడా చూస్తే ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు, ఎలాంటి దీనాతి దీనమైన స్థితిలో ఈ లోకంలో ఆయన ఉద్భవించాడు అని మనం గమనించినట్లయితే ఎందుకోసం అలా చేయాల్సి వచ్చిందంటే నీపై, నాపై ఆయనకున్న వాత్సల్యమైన ఆ ప్రేమను బట్టే దేవుడు అత్యున్నతమైన సింహాసనమును విడిచిపెట్టి ఈ భూలోకమునకు అరదించి ఉంటున్నాడు. అది ఎలాంటి స్థలం అనేది మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమను ఏ రకంగా రుజువుపరచాలి, ఏ రకంగా నా బిడ్డల్ని నేను చేరాలి, 1000 మందికి కృప విస్తారముగా అందించాలి, అది దేవుని యొక్క తాపత్రయము. మరి అవన్నీ మనం పొందుకుంటున్నామా? ఆయన మేలులు, ఆయన చూపిస్తున్న ప్రేమ, కనికరము, దయ, దాక్షిణ్యపూర్ణుడు అని మనం చదువుకుంటున్నాం. అవన్నీ కూడా మనం అనుభవిస్తున్నామా? అదొకసారి మనం గమనించుకోవాలి. ఎందుకంటే అన్నీ ఉచితంగా ఇవ్వబడేవే. మనం డబ్బు పెట్టి కొనుక్కుంటాం. ఈ లోకంలో జీవించాలంటే ప్రతి దానికి కూడా మనం కొంత చెల్లించాలి. కానీ దేవుని ప్రేమ ఉచితం, దేవుని కృప ఉచితం,
దేవుని రక్షణ ఉచితం, సమస్తము ఉచితంగా మనకి ఇవ్వబడిన దాన్ని తీసుకోవడానికి మనకు చాలా సమయం, మన జీవితకాలం పడుతుంది. కొన్నిసార్లు అయితే కొద్దిమందికి తన జీవితకాలం చివరి దశలో దేవా యేసయ్య అని ఆయన దగ్గరకు వస్తారు. ఆయనైతే నిత్యము నిరంతరము ప్రేమామయుడై నీకు నాకు ప్రేమను కనపరుస్తూ మన దోషములు, విస్తారమైన దోషములను ఆయన పరిహరించడానికి భూలోకమునకు అర్థించి ఉంటున్నాడు. కనుక ఆ బైబిల్లోని బంగారు మాట కూడా ఏంటంటే దేవుని యొక్క విస్తారమైన ప్రేమను నీవు నేను రుచి చూచే బిడ్డలుగా ఉండాలి. చూద్దాం. మనం అలాగే చూస్తే 78వ కీర్తన 38వ వచనం చదువుతాము. 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారులు కోపము అణుచుకొనివాడు. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడు. మనం నిర్గమకాండంలో చూస్తే దేవుడు వాత్సల్యుడు ఆయన చూసాము. ఆయన దయ, కృప, అక్కడ దీర్ఘశాంతం సమస్తము కూర్చబడి ఉన్నవి. ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఏమంటున్నాడంటే ఆయన వాత్సల్య సంపూర్ణుడై ఉంటున్నాడు. దేవుడు వాత్సల్యంలో సంపూర్ణుడై ఉంటున్నాడు. అంతేకాక వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ భూలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. ఎందుకంటే ఆయనకున్నటువంటి అన్నీ చూసాము. ప్రేమ, దయ, దీర్ఘశాంతము, ఆయన కృపా సత్య సమృద్ధి గలవాడై ఉన్నాడని చూసాం. ఆ కొలతని మనం కొలవలేనిది అయినప్పటికీ కూడా ఇక్కడ భక్తుడు రాస్తూ ఏమంటున్నాడంటే ఆయన వాత్సల్య సంపూర్ణత, ఆయనలో సంపూర్ణుడై ఉంటున్నాడు. ఆ వాత్సల్యంలో సంపూర్ణుడై ఉంటున్నాడు. నీకు నాకు చూపిస్తున్నది ఆ వాత్సల్యమైన ప్రేమ అని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. అనగా మనము నశించిపోవడం తండ్రికి ఇష్టం లేదు. అందుకే మత్తయి సువార్తలో చూస్తాం, ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట తండ్రి చిత్తం కాదు. కనుకనే ఆయన వాత్సల్య సంపూర్ణుడై ఉండి నీవు నేను నశించకుండా ఉండాలంటే ఈ భూలోకంకి ఆయన రావాలి. కనుక ఆయన అది నెరవేర్చుకున్నాడు, మన పట్ల చూపిస్తున్నాడు, ఆ వాత్సల్యతను చూపించాడు. అంతేకాకుండా తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక, కొన్నిసార్లు మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా ఏదైనా జరిగినప్పుడు మనకు కోపం వచ్చేస్తుంటుంది. కానీ దేవుడు మనము చేసే ప్రతిదానికి కోపం రావాలి పద్ధతి ప్రకారం, ఎందుకంటే అలాంటి పరిస్థితులు మనం కలిగి ఉంటాం. కానీ దేవుడైతే ఏమాత్రమును కూడా కోపము రేపుకొనక ఏం చేస్తున్నాడట, పలుమార్లు తన కోపము అణుచుకొనివాడు. మనం ఎవరు, మన దేవుడు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. మనం చేసే పనుల వలన కోపము కలిగిస్తున్నాము. అయితే ఆ కోపాన్ని ఏం చేస్తున్నాడంటే అణుచుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మనము బైబిల్లోని బంగారు మాట, దేవుడు వాత్సల్యమైన ప్రేమ కలిగి ఉంటున్నాడు. మనం చేసే ప్రతి పనికి కోపము రేపినప్పుడు కూడా అది అణుచుకుంటూ మనము పాప పరిహారం చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకమునకు వచ్చారు. అదే ఆయన వాత్సల్యమైన ప్రేమ అని మనం ఇక్కడ గమనించాలి. అలాగే చూస్తే యోవేలు గ్రంథంలో ఒక మాటని చదువుకుందాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును. దేవుడు మన పట్ల పశ్చాత్తాపడడానికి మనమే పెద్ద గొప్పవాళ్ళము, మేధావులం కాదు. కానీ దేవుడైతే ఆయన కరుణ వాత్సల్యములు కలవాడు. ప్రేమ వాత్సల్యం అని చూసాం. ఇక్కడ కరుణ వాత్సల్యములు కలవాడు కనుక ఆయన శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక తానే పశ్చాత్తాపడుతున్నాడు. మన ఎడల పశ్చాత్తాపడుతూ తండ్రికి మొరపెట్టే దేవుడుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఎందుకంటే ఆయన కృపగలవాడు, అత్యంత కృపగలవాడు అయ్యుండి, ఆయన కరుణా సంపన్నుడు అయ్యుండి, శాంతమూర్తి అయ్యుండి, తాను మన పట్ల జరుగుతున్న కీడు గురించి ఆయన పశ్చాత్తాపడుతున్న దేవుడిగా మనం చూస్తుంటున్నాం.
కనుక దేవుని వాత్సల్యమైన ప్రేమను నీవు నేను తెలుసుకొని ఆయన బిడ్డలుగా ఉండటానికి ఈ గొప్ప మాటల్ని మనం ధ్యానించుకుంటున్నాం. కనుక అంతేకాకుండా ఏమని తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును. ఆ దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు అనగా మనం ఎంత కోపం రేపుతున్నామో ఆ కోపమును అణుచుకుంటూ మనకు రావాల్సిన శిక్ష సహితము తాను భరిస్తున్నట్టుగా మనం వాక్యం చూస్తుంటున్నాం. అలాగే కూడా మనం చూస్తే చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా బైబిల్లోని ఒక్క మాటని మనము తీసుకుంటున్నాము. మొదటి యోహాను పత్రికలో చూస్తే కూడా అక్కడ చక్కని మాట మనము చదువుతాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ఆయన ప్రేమస్వరూపి. ఆయన నమ్మిన బిడ్డలకు ప్రేమ అనేది ఉండాలి. కనుకనే ఆ వాత్సల్యమైన ప్రేమ కలిగిన దేవుడు మనకి చేయనుద్దేశించిన కీడు నుండి కూడా ఆ కీడు తొలగించడానికి పశ్చాత్తాపడి తనే మన పట్ల ఆయన ఒక విజ్ఞాపనలు చేయొచ్చు పశ్చాత్తాపడుతున్నట్టుగా చూస్తుంటున్నాము. ఆయన కరుణా సంపన్నుడై ఉంటున్నాడు, వాత్సల్యమైన ప్రేమ కలిగి ఉంటున్నాడు. ఆయన మనం చేస్తున్న ప్రతి విధమైన పనులకు తప్పుడుకి ఆయన తన శిక్షను అనుభవించటానికి మనకు ఆ శిక్ష ఆ దోషము రాకుండా విడుదల చేసి విమోచించి మనల్ని హక్కున చేర్చుకోవడానికి ఆయన ప్రేమనే కనపరుస్తూ ఉంటున్నట్టుగా మనం చూసాము. ఇక్కడ చూస్తే ఎందుకు అనంటే మీ దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమను రుజువుపరుస్తున్నటువంటి ఈ దినాలలో మనమందరం కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకొనడమే కాదు, దేవుని ప్రేమను గుర్తెరిగి మనం కూడా ప్రేమ కలిగి నడుచుకునే కృప దేవుడు మనకందరికీ కలుగచేయను గాక. ఆమేన్.